ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. దళిత సభలో పవన్ కళ్యాణ్ ని తిట్టాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి మీకు ప్యాకేజ్ ఇచ్చి ఇలా మాట్లాడించారా? డాక్టర్ సుధాకర్ ని వైసీపీ హింసిస్తే అప్పుడు ఏమయ్యారు ఈ దళిత నాయకులు? మీరు మాట్లాడే ప్రతి మాటకి బదులుగా సమాధానం చెప్పేందుకు మా వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు. రావణ్ణి విచారణకు తీసుకువెళ్తే వైసీపీ నాయకులకు ఏంటి సంబంధం? రావణ్ని ప్రకాష్ రాజ్కి ప్యాకేజ్ ఇచ్చి మాట్లాడిస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి విష ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 2019-24 మధ్య ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు అంటూ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, పరమబోయిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా కూటమి నాయకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు జరుగుతున్న సన్నివేశం మీరు చూస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటో నాకు తెలీదు. ఒక దళిత సభ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ నేను తొక్కేస్తా, నోట్లో ఏం పెట్టుకున్నావు అనే విధంగా మాట్లాడిన దానికి చాలా దారుణంగా అసలు ఎందుకు పెట్టారు? మీరు దళితుల హక్కుల కోసం పెట్టారా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని ఎవరైనా వైసీపీ పార్టీ నాయకులు మీకు డబ్బులు ఇచ్చారా? దాన్ని వెంటనే కామెంట్ చేయడానికి ప్రకాష్ రాజ్ గారిని కూడా రంగంలో దింపి ఇద్దరు కలిసి ఒక పద్ధతి ప్రకారం ఆయన ఏదో అడుగుతున్నట్టు ఈయన ఏదో చెప్తున్నట్టుగా వీళ్ళిద్దరూ కలిసి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీకు ప్యాకేజ్ పంపారా అని కూడా నేను అడుగుతూ ఉన్నా. 2019 నుంచి 24 వరకు మీ నోట్లో ఏం పెట్టుకున్నారని నేను అడుగుతున్నా. 2019 నుంచి 24లో సుధాకర్ అనే డాక్టర్ని, దళిత డాక్టర్ని మాస్క్ అడిగితే పిచ్చోడని పోలీసులు కొట్టి చంపితే మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని అడుగుతూ ఉన్నా. మరి అదేవిధంగా సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని ఎమ్మెల్సీ చంపి ఇంటికాడ ప్యాకేజ్ ఇస్తే మీ నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతూ ఉన్నా. మరి ఏదైతే దళితులకి విదేశీ అంబేద్కర్ విద్య 12 లక్షల రూపాయలని మీరు రద్దు చేసినప్పుడు మీ నోట్లో ఏం పెట్టుకున్నారా రావణ్గా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు దళితుల తరపున మాట్లాడతావా? నువ్వు ప్యాకేజ్ తీసుకొని దళితుల్ని రెచ్చగొట్టి జనసేన పార్టీకి వ్యతిరేకంగా తీసుకొచ్చే దానికి వాళ్ళు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అవకాశం వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళు రోడ్లకు హక్కుగా ఫీల్ అయ్యి ఎవరిని పెడతారు తిడతా ఉంటే సమాజంలో ఎవరో చూస్తా ఊరుకోరనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ స్టార్ట్ అయిన తిరుగుబాటు ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారం మాట్లాడితే తిరిగి ఎదిరించడానికి జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలు సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఏంటి మీకు ఈ పక్కన పేరు నాని ఇవాళ మొదలుపెట్టాడు, నీకేంట్రా పోయే కాలం అడుగుతున్నా. సరే, వాడు మాట్లాడిన భాష మీరు చూశారు, రావణ్ గారు మాట్లాడిన భాష మీరు చూశారు. దానికి పోలీసు విచారణ కోసం తీసుకెళ్లారు. మనోభావాలు దెబ్బతిన్నటువంటి జనసేన నాయకులు కానీ ఇతర నాయకులు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు విచారణకు తీసుకెళ్ళడం తప్పు అని అడుగుతున్నా. అంబేద్కర్ రాజ్యాంగంలో ఇది లేదని అడుగుతున్నా. పెద్దగా చొక్కాలు చెప్పుకునే మీరు ఈ విషయాన్ని కూడా మీరు ఆన్సర్ చేసి మాట్లాడమని చెప్తున్నా. వాళ్ళు తీసుకెళ్తే ఏళ్ళండి బాధ అంటే మీరే మాట్లాడిస్తూ ఉన్నారని మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. ఎవరైతే ఈ పేరుని నాని అండ్ బ్యాచ్ ఉందో వీళ్ళే ఈ రావణ్ని ఈ ప్రకాష్ రాజ్కి ప్యాకేజ్ ఇచ్చి వీళ్ళతో మాట్లాడించి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని బలహీనపరిచి దళితులకి దూరం చేసే అంశంలో మేము సక్సెస్ అయ్యామని సంకలు కొట్టుకున్నారు. దళితులకి అసలు మీ విశ్వరూపం తెలిసింది. ఈ చాలామంది నిన్న నేను అప్లికేషన్ తీసుకుంటే దాదాపుగా ఎప్పుడూ లేనిది ఈసారి దాదాపుగా ఒక 10% అప్లికేషన్లు దళితుల నుంచి ఎస్టీల నుంచి ఈరోజు మా పార్టీకి మేము మీ పార్టీలో చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తామన్నారు రాష్ట్రానికి. 24వ ఉన్న స్థానం నుంచి విలేజ్లు అన్నింటిలో పంచాయతీరాజ్ శాఖ మొట్టమొదటి స్థానం తీసుకొచ్చి 7000 కిలోమీటర్లో సిమెంట్ రోడ్లు వేస్తే కనెక్టివిటీ వేస్తే ఎక్కడో మారుప్రాల ప్రాంతంలో అడవి తెల్లని అక్కడికి వెళ్ళి అక్కడ 30 ఇళ్ళున్నా 30 ఓట్లున్నా వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడే విధంగా ఒక స్త్రీ కానీ గర్భిణీ స్త్రీ రావాలంటే మంచాన్ని కట్టుకొచ్చి స్టేజ్ నుంచి 15 నిమిషాలు 20 నిమిషాల్లో దగ్గరున్న ఊరికి వచ్చే విధంగా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారి యొక్క స్వభావం తెలిసినటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఉండాలి ఈ రాష్ట్రంలో. ఈయన ఉంటేనే సమాజం బాగుపడుతుందని ఆలోచన చేస్తూ ఉంటే అది తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మా మీద బురద వెళ్తే ప్రజలు నమ్మరనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ప్రకాష్ రాజ్ గారు అదేవిధంగా ఈ యొక్క రావణ్ అనే అతని సంభాషణ
మీరు ఒకసారి వినాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ వాళ్ళిద్దరు మేము కుర్రలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? మనం ట్వీట్ చేయొచ్చా? సార్, అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు, అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టారు సార్. ఇప్పుడు ప్రజలకి నిజం తెలుసుకో సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి, మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి కూడా. సార్, అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ని జాయిన్ అవ్వని అది క్లిక్ చేస్తే మీరు లైవ్లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింకు నువ్వు మెయిల్లో పంపిస్తే నేను ఐప్యాడ్లో ఓపెన్ చేస్తాను, అంతే కదా? లేదా ఫోన్లోనే ఓపెన్ చేయాలి. దానికి ముందు 1 అవర్ ముందు ఐ టాక్ టు యూ. ఇది ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది. ప్రశ్నించొద్దని ఎవరు అంటలా, ప్రశ్నించాలి. కానీ కూడా దానికి ఒక అర్థం ఉంది, ఒక భాష ఉంది. దానికి ప్రశ్నించడానికి కూడా భాష ఉంది. ఈ వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి కూడా ఒక వేదిక ఉంది. ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో, మీరు ఓడిపోయి ఇంటికాడ కూర్చొని ఇలాంటి అరాచక శక్తులు రోడ్డు మీదకి వదిలి ప్రజల్ని, నాయకుల్ని తిట్టించి మీరేదో ఇక్కడ ఒరిగేది ఏమి ఉండదో, ఉన్న 11 నుంచి 1 అయిపోతున్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా వైసీపీ నాయకులు తెలియజేస్తూ ఉన్నా. మాట్లాడితే రోడ్డు ఎక్కి మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడుస్తారు? మీరేంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అభివృద్ధి ఏం జరుగుతుంది? అవినీతి ఏం జరుగుతుంది? దాని మీద డిబేట్ పెట్టుకుందో రండి. అసలు గడిచిన 19 నుంచి 24 వరకు ఒక రోడ్డు వేయలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం 30,000 ఎకరాలనే భాగాలు చేసి అమ్మేస్తే రాష్ట్రం అప్పు తీరిపోద్దని ప్రయత్నం చేసిన మాజీ ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి నేనే తెచ్చాను, నేనే చేసి సిగ్గు లేదా మీకు అని అడుగుతూ ఉన్నా. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తే ప్రజలు లాస్ట్ టైం బుద్ధి చెప్పారు, మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు. ఈ 3 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికే ఈ చీడ పురుగులంతా కూడా రోడ్డు ఎక్కారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ మీడియా మిత్రులందరూ సహకారం నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు విన్నారు, మీరు ఒక డిబేట్ నడుపుతారు, ఇద్దరు ఒక ప్రశ్న ఆన్సర్ ఇద్దరు వేసుకుంటారు. ఈయన ఏం మాట్లాడాలో ప్రకాశ్ రావు చెప్తాడు, ఆయన ఏం మాట్లాడు రావణ్ చెప్తాడు. అంటే ప్రజల్ని భ్రమంలో తీసుకెళ్ళి వీళ్ళంతా వైసీపీ పార్టీకి సింపథైజర్గా ఈ రాష్ట్రంలో ప్రవర్తించే తీరుని నేను పూర్తిగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ, ప్రజలందరికీ ఎప్పటికప్పుడు మన నాయకులందరూ కూడా ఇలాంటి కుట్రల్ని, కుతంత్రాలను తెలియజేస్తూ ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి మనందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి అని కోరుకుంటూ, మరి ఇది రోజు ఉంటుంది. ఇలా మాట్లాడిన ప్రతిసారి కూడా జనసేన పార్టీ ఎలా జరిగింది కుట్రను బయటపెట్టే పరిస్థితి ఈ రోజు ఉంటుందని తెలియజేసుకుంటూ, మళ్ళీ కాదు మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగడం అని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అతను మతాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ధి చెందాలని ఆలోచన. మీరు విన్నారు కదా ఆలోచన. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి అతను పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప అతను సంబంధం లేని మ్యాటర్లో దూరిపోయి అతను మాట్లాడి నాగబాబు వరకు కౌంటరు, మరి రావణ్తో మాట్లాడి మీ అందరం కలిసి మాట్లాడదాం, నేను ఇలా అడుగు, నేను ఇలా పెడతానని అన్నది మీరు విన్నారు కదా. సంబంధం లేదు, కానీ అనిశ్చితమైన ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. అతను ఒక చీడ పురుగు. ఈ సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రసార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, ప్రతిపాడు పిఓసి నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి, జిల్లా కార్యదర్శి మిర్చియార్డ్ డైరెక్టర్ నక్కల వంశీకృష్ణ, నగర ఉపాధ్యక్షుడు కొండూరు కిషోర్, నగర కార్యదర్శి తుమ్మల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ గుంటూరు.